నుంచి. మీరు తమిళనాడు నుంచి వచ్చారా? తమిళనాడు నుంచి వచ్చారండి. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. సార్ మీరు హెలికాప్టర్ లో వచ్చారా? నీకెలా తెలుసు? రెక్కలతో మొత్తం కొట్టేస్తున్నాను. సార్ చెప్పావా నా గురించి? చెప్పాను సార్. చెప్పగాడు మంచోడు వస్తున్నాడని చెప్పాను సార్. హాయ్ చెప్పండి సార్ పిల్లలకి. హాయ్ హాయ్. మా వాళ్ళు కనిపిస్తున్నారా సార్? కనపడుతున్నారు. మీరు కనపడలేదండి సార్. వాళ్ళు వీళ్ళు అంటున్నారు. ఓకే ఓకే. వీళ్ళకి హాయ్ చెప్పండి సార్. హాయ్ హాయ్ హాయ్. వాళ్ళు కనిపిస్తున్నారా సార్? కనపడుతున్నారు. వాళ్ళకి మీరు కనిపించలేదు. వాళ్ళు చెప్పారు సార్. పోరా ఇక్కడ. పిల్లలకి హాయ్ చెప్పండి సార్. హాయ్ పిల్లలు. ఓకే. వాళ్ళు అరుస్తున్నారు సార్. ఓకే ఓకే. మీరంటే ఏ షాంపూ అంటే వాడతారు? ఎందుకు తెలిస్తే వాళ్ళు మానేస్తారంట సార్. పిచ్చి పిచ్చేసా లేకుండా వెళ్ళి ఇక్కడ నుంచి సార్. మీరు కోప్పడుతుంటే ఓకే ఓకే. మా కొత్త పట్నంలో ఓకేనా పొద్దున్న తిరిగే పందిలా ఉన్నారు సార్. అమ్మ తోడలే. పోరా ఇక్కడ నుంచి. ఒక్కసారి మూతి ముందుకు పెట్టండి సార్. మూతి ముందుకు పెట్టండి. ఇలాగే అంటే పోరా వెనక్కి. మరి బొచ్చు ఉందా? ఓకే. హాయ్ కొత్తపట్నం, ఎలా ఉన్నారు? సో మన ఊరు కుర్రాల గురించి మాట్లాడటానికి స్పెషల్ గా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేశారు. సో మీ అందరి గురించి మాట్లాడాలి. మాట్లాడే ముందు మా తాతగారి గురించి మాట్లాడతాను ఒక 2 మాటలు. అప్పట్లో మా తాతగారు మన ఊర్లో అప్పట్లో ఏంటండి ప్రాబ్లం? అప్పట్లో ముందుకెళ్ళు కొంచెం వెళ్ళు. పడతావు సత్లో వెనక్కిరా. అంటే వెళ్ళు ఎడం పక్క. ఇటురా ఇటురా కూర్చో. పైకిలే. ప్యాంటుది. ప్యాంటు తీసేదేంట్రా? మీరెందుకు సార్ అటు ఇటు తిరుగుతున్నారు? మరి వాడెవడో కెమెరాకి అడ్డంగా ఉంటే వాడిని అటు ఇటు జరగమంటే కెమెరాకి అడ్డంగా ఉంటే ప్యాంటు తీయమంటావా? ప్యాంట్ కెమెరా కనిపిది కదా. నాకు ఏం తెలియట్లేదు సార్. పోరా ఇక్కడ నుంచి సార్. పోరా సార్. మీరు చిరాకు పడుతుంటే ఓకే ఓకే. మా కొత్త బట్టలు చెత్తెత్తుకునే వాళ్ళు ఉన్నారు సార్. అమ్మ తోడ. పోరా ఇక్కడ నుంచి.